ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రి అయిండు. అటువంటి మహానుభావుడు మన దేశంలో పుట్టడం, మన దేశానికి మూడోసారి ప్రధానమంత్రి కావడం మనం చాలా ఆనందనీయకం. అటువంటి ప్రధానమంత్రి ఆధ్వర్యంలో మనం అందరం ఈ మన భారతదేశం సస్యశ్యామలం కావాలని అవుతుంది, ఇంకా కూడా పరిపూర్ణంగా కావాలని కోరుకుంటూ రేపటి ప్రోగ్రాంకి బహిరంగ సభకి వస్తున్నటువంటి మన భారత ప్రధానమంత్రి గారికి ఘనంగా స్వాగతం పలకడానికి ప్రతి ఒక్కరూ ఇక్కడ నుంచి కంకణబద్ధమై ప్రతి ఒక్కరూ ఒక సైనికులాగా మందిని తీసుకెళ్లి కార్యకర్తలందరం పోయి విజయవంతం చేయవలసిందిగా. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి రేపటి రోజున మన తెలంగాణ రాష్ట్రానికి మూడవసారి అధికారం చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రానికి రావడం, మరి మూడోసారి అక్కడ 5 రాష్ట్రాల ఎలక్షన్ జరిగితే 3 రాష్ట్రాల్లో గెలుపొందిన శుభ సందర్భంగా ఎప్పుడెప్పుడు వస్తాడు మా నాయకుడు అని ఒక దైవ రూపం మా నరేంద్ర మోడీ గారు రేపు రావడం అనేది అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం భావిస్తున్న తరుణంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న ఈ సమయంలో రేపు సాయంత్రం 4 గంటలకు వారు రావడం, వారి రాక కోసం మా చందుర్తి మండల కేంద్రంలో 19 గ్రామాల ప్రజలకు, మరి భారతీయ జనతా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున రేపటి రోజున ప్రతి ఒక్క గ్రామస్తులను అందరికీ ఈ విషయం తెలియజేసి మరి పెద్ద ఎత్తున మన మండలం నుండి భారతీయ పార్టీలకు అతీతంగా మోడీ గారి అభిమానులు చాలా మంది ఉంటారు, వారి కూడా తెలియజేసి పార్టీలకు అతీతంగా వారిని కూడా అక్కడికి ఆహ్వానించాలని మా భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం. మరి పెద్ద ఎత్తున ఇక్కడికి వెళ్లి దాదాపుగా సుమారు ఒక 500 నుండి 600 మంది నా చందుర్తి మండల ఇక్కడ గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలను తరలించే ఉద్దేశంగా ఈ రోజు బహిరంగ సభకు 5 రాష్ట్రాల ఎన్నికల్లో మరి పశ్చిమ బెంగాల్లో ఏదైతుందో విజయదుందుబి మోగించి మరి బంగ్లాదేశ్ నుంచి వలసలు వచ్చేటటువంటి దాన్ని అరికట్టడానికి ఎంతో దోహదపడుతుంది. మరి ఈనాడు మరి తెలంగాణలో రేపు రాబోయే ముఖ్య విషయం ఏంటిదంటే ప్రధానమంత్రి వచ్చేటటువంటిది మరి తెలంగాణ రాష్ట్రానికి వేలాది కోట్ల రూపాయలు, మరి 1000 కోట్ల రూపాయలు తెలంగాణకి ఇస్తున్న సందర్భంగా వారు రేపు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు వస్తున్నారు. రేపు 5 గంటలకు అందరూ ప్రతి ఒక్కరూ మరి సికింద్రాబాద్ లో పెరేడ్ గ్రౌండ్ కు రావాల్సిందిగా లక్షలాది మంది ఆ మీటింగ్ కు తరలి వస్తారు. మరి అలాగే